మహాత్మా జ్యోతిరావు పూలే ఏప్రిల్ 1827లో పుట్టాడు. అంటే స్వాతంత్రం రానప్పుడు ఆయన ఆలోచన ఆ రోజులలో పుట్టినటువంటి ప్లేసు పూణేలో పుట్టాడు. యావత్ భారతదేశంలో బడుగు బలహీన వర్గాలు చదువుకుంటేనే భవిష్యత్తు అని, పేదవాడికి చదువుకుంటేనే వానికి భవిష్యత్తు ఉంటుంది అని ఆలోచన చేసిన ఏకైక వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. ఆయన 198వ జన్మదినం 11 ఏప్రిల్ ఉన్నది కాబట్టి యావత్ అన్ని జిల్లాలలో గతంలో మహాత్మా జ్యోతిరావు పూలే ఎవరో చాలా మందికి తెలియదు. అది కేవలం మహారాష్ట్ర వరకే ఉండే. అది తెలుసుకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన చేసి చదువుకొని బ్యారిస్టర్ అయ్యి ఆయన అడుగుజాడల్లో ఆయన గురువు అని, నేను ఆయన శిష్యునిగా యావత్ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిందనో నిజమైన రాజ్యాంగం రాయాలంటే కడుపు గాలినవాడు పేదరికంలోకి వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తి అంబేద్కరే రాయగలుగుతాడని ఆలోచనతో కమిటీ వేసి చైర్మన్గా అంబేద్కర్ని పెట్టి ఆనాడు ఉన్నటువంటి మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా గారు అందరూ కూడా దీనికి అదే అడుగుజాడల్లో ఇవాళ నడుస్తున్నటువంటి రాహుల్ గాంధీ ఆలోచన ఇవాళ మొన్ననే నటరాజన్ గారు చెప్పడం జరిగింది, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. దానికి శ్రీకారం చుట్టాలని ఆలోచన. ముఖ్యంగా గతంలో ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకరోజు ముందు 14 ఏప్రిల్ అయినది జన్మదినం, గురువుది ఏమో 11 ఏప్రిల్. ఆయన తర్వాత పుట్టినటువంటి అంబేద్కర్ స్టాచ్యూను పంజగుట్ట చౌరస్తాలో పెట్టాలని ఆలోచన చేసి జై భీమ్ కార్యకర్తలు పెట్టారు. 13 పొద్దున, రాత్రి 12 నుంచి 13 వరకు పెడితే 13 పొద్దున ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని కూలగొట్టి ముక్కలు ముక్కలు చేసి ఇది డస్ట్బిన్లో పడేయడం జరిగింది. అప్పుడు 14th నాడు పేపర్లు వస్తే నేను అక్కడికి పోయి కూర్చొని ధర్నా చేశాను. నా ఎంబడి మందకృష్ణ మాదిగా, అదేవిధంగా రాములు నాయకు, అదేవిధంగా వల్లు కృష్ణ, అందరం, ఈవెన్ పిఓడబ్ల్యూ సంధ్య కూడా అటెండ్ అయింది. ఆ తర్వాత మమ్మల్ని అరెస్ట్ చేసి వదిలేసిన తర్వాత తెల్లారిపోయినా నేను కమిషనర్ దగ్గరికి పోయి అడిగిన, ఏమయ్యా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని వల్లనే మీరు ఈ సీటు మీద ఉన్నారంటే, సార్ నేను హెల్ప్లెస్, ప్రభుత్వ ఆర్డర్ను నేను ఇంప్లిమెంట్ చేసిన అన్నారు. అలాంటి సమయంలో సరే మళ్ళీ మీరు పెడతారంటే మేము పెట్టాం, మరి పర్మిషన్ అంటే మేము ఇవ్వమన్నారు. అప్పుడు ఏది కలెక్టర్ దగ్గరికి పోయినా, కలెక్టర్ అన్నాడు మేము స్టాచ్యూలకు పవర్ ఇచ్చేది లేదు, పర్మిషన్ మీరు పెట్టాలంటే పెట్టుకుంటే. అప్పుడు నేను అమలాపురం నుంచి హర్ష కుమార్ సహాయంతో నేను తీసుకొస్తే 18 జూలై నాడు తీసుకొస్తే 200 మంది పోలీసులు పంజగుట్ట పోలీస్ స్టేషన్ దించకముందే లారీతో సమేతం తీసుకెళ్లి నా మీద 18 మంది మీద కేసు పెట్టడం. ఆ స్టాచ్యూ మొన్నటి వరకు కూడా ఏది గోషామైల్లో పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. ఫైనల్గా నేను ఇంకా కోర్టు తిరుగుతూనే ఉన్నా. ఈ లోపల ఏమైంది, జడ్జి గారు ఒక సాయం చేశారు, హనుమంతరావుకు స్టాచ్యూ హ్యాండ్ ఓవర్ చేయాలని పంజగుట్ట ఇన్స్పెక్టర్ చేస్తే, ఆ తర్వాత నేను బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు పోయి అడిగాము, లేదన్నా నువ్వు పెట్టుకో, నీకే అన్ని చేస్తాం ఆడనే. కానీ మాది 125 అడుగులు ఏది 14th ఏప్రిల్ పెట్టిన తర్వాత నువ్వు ఆ స్టాచ్యూ పెట్టుకోవడానికి నేను అన్ని ఫెసిలిటీస్ ఇస్తా, నేనే ఫౌండేషన్ వేస్తా, నీ పేరే పెడతా అన్నాడు. ఆ తర్వాత ఏమైంది అంటే మన మిత్రుడు
నాగేందర్ ఆడ పెట్టేయడం జరిగింది. ఎక్కడ పెట్టాలని ఆలోచనతో ఓల్డ్ సిటీలో పెట్టాలని ఎంతో ఆలోచన చేసిన. ఎందుకంటే ఒక దిక్కు చార్మినార్, ఇంకో దిక్కు హైకోర్టు ఉన్నది. అది మదీనా బిల్డింగ్ లో పెడదామంటే అది కుదరలే. ఎన్నోసార్లు ట్రై చేసిన అన్న ఒప్పుకోడు, తమ్ముడు ఒప్పుకోడు. ఆఖరుకు నేను అంబర్పేటలో ఎప్పుడైతే 2008లో మహాత్మా జ్యోతిరావు పూలే ఆ రోజు నేను పెట్టడం జరిగింది. 2008లో అర్జున్ సింగ్ గారు హెచ్ఆర్డి మినిస్టర్ వచ్చారు, రాజశేఖర్ రెడ్డి చీఫ్ మినిస్టర్కి వచ్చారు, మోషినా కిద్వాయి వచ్చింది. కనుక నా ఉద్దేశంలో ఇవాళ మీనాక్షి నటరాజన్ ఒక మంచి కార్యక్రమం చేపడుతుంది. ఏది జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అంటున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈ మంతు లోపలనే ఆమె టైం తీసుకుంటే నేను ముఖ్యమంత్రి గారిని అడిగా, వస్తాన్నాడు. అదేవిధంగా పున్నం ప్రభాకర్ ఇన్ఛార్జ్ మినిస్టర్ వస్తున్నారు. ఈ మంతు లోపలనే అక్కడనే ఒక వైపు శిష్యుడు, ఇంకో వైపు గురువు ఆల్రెడీ పెట్టాను కాబట్టి శిష్యుని కూడా అంబర్పేటలో పెడుతున్నా. దానికి అందరు సహకారం రావాలి. రేపు మీనాక్షి నటరాజన్ ఢిల్లీ గుజరాత్లో కలిసి ఆమెను కూడా రమ్మని అంటున్నా. ఆమె టైం ఇస్తే ఒక పక్క ముఖ్యమంత్రి, ఇంకో పక్క పొన్నం ప్రభాకర్ పెట్టి ఈ కార్యక్రమం ఏదైతే జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమం గ్రామాలలో తీసుకుపోయి, రాహుల్ గాంధీ అయితే ఒక మంచి కార్యక్రమం తీసుకున్నాడు. నరేంద్ర మోడీ ఓబీసీ అన్నా ఏం చేయలే. 3 సార్లు నేను కలిసిన, అయ్యా మా జనాభా ఎక్కున్నది, జనాభాకు ఒక సెపరేట్ మినిస్ట్రీ అన్నా అది చేయలే. పోనీ కులగన చేయమంటే కూడా చేయలే. ఇప్పుడు ఏమంటుండు, జనగణ అంటుండు. జనగణలో కులగణ కూడా కలపాలనేది నా ఉద్దేశం. దీని ద్వారా ప్రతి గ్రామంలో, చిన్న గ్రామమా పెద్ద గ్రామం, ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ స్టాచ్యూ ఊర్లలో ఉంటుంది కాబట్టి ఆ పాలాభిషేకం చేసి ఊరూరు తిరిగితే అందరికీ తెలుస్తుంది. దీనివల్ల నరేంద్ర మోడీ ఆలోచన ఏమున్నదంటే ఈ దేశంలో ఒకటి తర్వాత 370 తీసేశాడు, 3 తలాక్ తీసేశాడు. ఇప్పుడు వర్క్ ప్రాపర్టీలు కూడా తీసేసుకుంటున్నాడు. దానికంటే మేము డెవలప్మెంట్ చేస్తామంటున్నారు. కేవలం ఆయన ఆలోచన ఒకటే ఒక ఆలోచన, ఈ భారతదేశంలో ఉన్న ముస్లింలను బయటికి పంపించాలి, ఇది హిందూ దేశం చేయాలి అంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ సిద్ధాంతాన్ని దేశ స్వాతంత్రం పోరాడినప్పుడు హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరు కూడా ఫైట్ చేశారు. కనుక దీనికి తప్పనిసరిగా అందరి షహీద్ భగత్ సింగ్ ఉరి తీసుకుంటే అడిగారు, నువ్వు ఈ ఉద్యమంలో నువ్వు పాల్గొనకు, నీ ఉరి తీసేస్తామంటే నేను ఉరి కన్నా ఒప్పుకుంటా కానీ నా భారతదేశ స్వాతంత్రం. అలాంటి మహానుభావులను కూడా ఈ బీఆర్ఎస్, బీజేపీ ఏదైతే వాళ్ళది ఉన్నదో ఆలోచన, మోహన్ భగత్ ఆలోచన, ఆర్ఎస్ఎస్ ఆలోచనలో మార్పు లేదు. ఈ ఆర్ఎస్ఎస్ తోటే ఈ రాష్ట్రం, దేశం నడుస్తుంది. ఈ ఆర్ఎస్ఎస్ వ్యతిరేకంగా సెక్యులర్ సిద్ధాంతాన్ని నమ్ముతున్న ప్రతి పౌరుడు, ప్రతి స్త్రీ ఉద్యమించాలి. ఈ కార్యక్రమాన్ని గ్రామాల్లో తీసుకుపోవాలనేది నా ముఖ్య ఉద్దేశం. 5-6 ఏళ్లు కొట్లాడిన ఆఖరుగా స్టాచ్యూను సాధించిన, ఆ స్టాచ్యూ పెట్టబోతున్న అంబర్పేటలో. ఒక పక్క గురువు ఆల్రెడీ ఉన్నది, గురువు దగ్గరలోనే ఒక పక్క గురువు, ఒక పక్క శిష్యుడు అంబేద్కర్ స్టాచ్యూ పెడతా. దానికి అందరూ కూడా రావాలి. ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి కృత నిశ్చయం ఉన్నా, అందరూ ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా నేను ఇది సాధించిన. నా మీద ఇప్పటికి కూడా కేసులు నడుస్తున్నాయి. నేను ప్రతి కేసుకు పోతున్నా. నా ఎంబడి 18 మంది మీద కేసులు పెట్టారు. హర్ష కుమార్ మీద కూడా కేసు పెట్టారు. ఈ కేసులు ఎత్తేయాలి అని ప్రభుత్వాన్ని కోరుతున్నా. నా ఇంటి గురించి కొట్లాడలే, జై భీమ్ గురించి కొట్లాడినా. స్వాతంత్రంలో కాన్స్టిట్యూషన్ తెచ్చినటువంటి వ్యక్తి గురించి కొట్లాడుతున్నా. అట్టడుగున ప్రజానీకం గురించి కాన్స్టిట్యూషన్ రాసిన అలాంటి వ్యక్తికే అవమానం అనే ఆలోచనతో ఆ స్టాచ్యూ పెట్టి తీరుతాన్నా. అక్కడ సాధ్యం కాలేదు కాబట్టి అంబర్పేటలో పెడుతున్నా. దీనికి మీనాక్షి నటరాజన్ రేపు గుజరాత్లో కలిసి ఆమెకు రిక్వెస్ట్ చేస్తా. ఆ రోజు ఏ విధంగానైతే అర్జున్ సింగ్ వచ్చాడో, ఏ విధంగానైతే రాజశేఖర్ వచ్చాడో, అదేవిధంగా మోషినా కిద్వాయి వచ్చినట్టు అందరు కూడా వచ్చి జయప్రదం చేస్తే ఒక మంచి మెసేజ్ పోతుంది తెలంగాణ మొత్తంలో. అదేవిధంగా రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ నడిచి జిత్తున హిస్సేదారి, భాగీదారి అన్నాడు.